ఏపీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం జోరందుకుంది. వివిధ పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తుండటంతో మంచి ముహూర్తం చూసుకుని నామపత్రం సమర్పిస్తున్నారు. అలాగే ఎన్నికల అఫిడవిట్ సైతం అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఎంపీ అభ్యర్థి తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు ప్రస్తుతం తెలుగునాట చర్చనీయాంశమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో బరిలో ఉన్న ధనిక ఎంపీ అభ్యర్థిగా ఆయనను భావిస్తున్నారు. అతడి సంపద దేశంలో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థికి లేనన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి. ధనవంతుడైన లోక్సభ అభ్యర్థి మన తెలుగోడే. అతడే పెమ్మసాని చంద్రశేఖర్. తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు లోక్సభకు పోటీ చేస్తున్న చంద్రశేఖర్ ఆస్తులు నివ్వెరపరుస్తున్నాయి. అధికారికంగానే 6,000 కోట్లకు చేరువగా ఆస్తులు ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికలు ఎంత ఖరీదయ్యాయో ఆయనను చూస్తే అర్థమవుతుంది. దేశంలో ఎన్నికల ఫీవర్ నడుస్తుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటుగా పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం మొదలైపోగా చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు తమ ఆస్తిపాస్తులు, కేసులకు సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమ్మ బాబోయ్, ఆయనకు అన్ని వేల కోట్లు ఉన్నాయా అనేలా చేస్తుంది. ఎందుకంటే ఆయనకు 500, 1000 కోట్లు ఆస్తి కాదు, ఏకంగా 5,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ ఒక్క అఫిడవిట్ కారణంగా ఆయన పేరు మార్మోగిపోతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థి ఈయనేనని వార్తలు వస్తున్నాయి. ఆయన ఎవరో కాదు, గుంటూరు లోక్సభ స్థానానికి టీడీపీ నుంచి బరిలో ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. పెమ్మసాని నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహం మధ్య ఆయన ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ క్రమంలోనే తన ఎన్నికల అఫిడవిట్లో తన కుటుంబానికి 5,785.28 కోట్ల ఆస్తి ఉన్నట్లు పెమ్మసాని వెల్లడించారు. 5,598 కోట్ల విలువైన చరాస్తులు, 186 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే 1,038 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని పెమ్మసాని తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న వ్యాపారవేత్త గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో టీడీపీ పెమ్మసాని గుంటూరు ఎంపీ సీటు కోసం బరిలోకి దింపింది. గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడే ఎంబీబీఎస్ చదివారు. అనంతరం పై చదువుల కోసం అమెరికా వెళ్లిన పెమ్మసాని అక్కడే స్థిరపడ్డారు. మాస్టర్స్ పూర్తి చేసి జాన్ హ్యాప్ కిన్స్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేశారు. అలాగే మెడికల్ ఫీల్డ్లో స్థిరపడిపోయారు. పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. యూ వరల్డ్ పేరుతో అమెరికాలో ఆన్లైన్ ఎడ్యుటెక్ కంపెనీని పెమ్మసాని చంద్రశేఖర్ నడుపుతున్నారు. అయితే సొంత రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచారు పెమ్మసాని చంద్రశేఖర్. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా సోమవారం చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో ఆస్తిపాస్తుల అఫిడవిట్ కూడా సమర్పించారు. అఫిడవిట్లో వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రశేఖర్ ఆస్తుల విలువ 5,700 కోట్లు. అతడి వద్ద పెద్ద ఎత్తున విలాసవంతమైన కార్లు, బంగారు, వజ్ర వైఢూర్యాలు, భారీగా భూములు, వాణిజ్య భవనాలు ఉన్నాయి. భారీగా వ్యవసాయ భూములు, నివాస భవనాలు, వాణిజ్య సముదాయాలు చంద్రశేఖర్తో పాటు ఆయన సతీమణి శ్రీరత్న పేరిట ఉన్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాతో పాటు హైదరాబాద్, ఢిల్లీ, అమెరికాలో ఆ దంపతులకు భారీగా స్థిరాస్తులు ఉన్నాయి. భార్యాభర్తల పేరిట ఉన్న స్థిరాస్తులు విలువనే 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటాయి. వీరి ఆస్తిపాస్తుల చిటాట దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే చంద్రశేఖర్ పేరిట చిరాస్తులు 2,316 కోట్లు, భార్య శ్రీరత్న పేరిట చరాస్తులు 2,280 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక వీరిద్దరి పేరిట షేర్ మార్కెట్లో 1,200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. అప్పుల విషయానికి వస్తే వారికి 519 కోట్లు ఉన్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. కాగా 6,11,00,000 విలువైన అత్యంత విలాసవంతమైన 4 కార్లు పెమ్మసాని దంపతులకు ఉన్నాయి. దీంతో పాటు 5,90,00,000 బ్యాంకుల ఖాతాల్లో ఉన్నట్లు తెలిపారు. భార్యాభర్తలకు కలిపి 6,86,00,000 విలువగల బంగారు ఆభరణాలు ఉన్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్ కు గుంటూరు జిల్లాలో 2,67,00,000 విలువైన వ్యవసాయ భూమి, హైదరాబాద్లో 28 కోట్ల రూపాయల విలువైన భూమి, 29 కోట్ల విలువైన వాణిజ్య భవనం, అలాగే ఢిల్లీలో 72 కోట్ల విలువైన భవనం, అమెరికాలో 6,32,00,000 విలువైన భూములు స్థిరాస్తులుగా ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా భార్య శ్రీరత్న స్థిరాస్తులు చూసుకుంటే కృష్ణా జిల్లాలో 2,33,00,000 విలువైన వ్యవసాయ భూమి,
ఢిల్లీలో 34,82,00,000 విలువైన భవనం, అలాగే అమెరికాలో 28,26,00,000 విలువ గల నివాస భవనాలు ఉన్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్ విదేశాల్లో స్థిరపడ్డారు. విద్య అభ్యసించి విదేశాల్లో పేరు మోసిన వైద్యుడిగా గుర్తింపు పొందారు. అక్కడ అధ్యాపకుడిగా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లో భారీగా సంపాదించారు. పెమ్మసాని ఫౌండేషన్ పేరిట ఆంధ్రప్రదేశ్లో విదేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రశేఖర్ తండ్రి తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్నారు. టీడీపీకి ఆర్థికంగా పెమ్మసాని చంద్రశేఖర్ అండగా నిలిచారు. ఎన్ఆర్ఐ పరంగా టీడీపీకి భారీ సేవలు అందించారు. ఆ సేవలకు గుర్తింపుగాను తాజా ఎన్నికల్లో గుంటూరు టీడీపీ ఎంపీ టికెట్ దక్కింది. ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గుంటూరు ప్రజలందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఎంత ఊహించినటువంటి రెస్పాన్స్ ప్రభంజనంలాగా ఈరోజు వచ్చింది. రెండోది, నన్ను నమ్మి ఈ పార్లమెంటు సీటు నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారికి, వీరితో పాటు అసలు ఈ పార్టీని పుట్టించినటువంటి, ఒక ఆశయ సాధనతో పుట్టించినటువంటి నందమూరి తారక రామారావు గారికి, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. మూడోది, ప్రజలకి దీనివల్ల కొంత ట్రాఫిక్ బ్లాక్ అయ్యి అంతా అయింది. వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తా ఉన్నాను. కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల. నా ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు. కాకపోతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరి కాబట్టి చేయాల్సి వచ్చింది. ఏదన్నా ఎవరికన్నా జరిగితే ఆ విషయంలో నన్ను క్షమించండి. తర్వాత దీనికి ఇప్పుడు ఇదే ప్రజాస్పందన రేపు మాకు ఓటింగ్ రూపంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గుంటూరు ప్రజలందరికీ. ఈరోజు చూసినటువంటి ప్రజాస్పందన అనేది ఈ అమరావతికి జరిగినటువంటి అన్యాయానికి, ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి ప్రజలు ఒక విప్లవంలాగా తిరగబడి ఈ రోజున రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ నామినల్. ఆల్రెడీ ఒక భారీ మెజారిటీతో విక్టరీ అయిపోయింది అనేది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. ఇంకొకటి, గుంటూరు ప్రజలందరికీ కానీ, నా కార్యకర్తలకు కానీ నా మీద చూపిన ఈ అభిమానానికి నేను అందరికీ వాళ్ళు ఒకటే హామీ ఇస్తా ఉన్నా. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వమ్ము చేయను. ఇప్పుడే కాదు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అవినీతి లేకుండా, స్వార్థం లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా గుంటూరు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నా శక్తి మేరకు సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.